వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్న ఈ సాయి కృష్ణ లాకప్ డెత్ ఆరోపణల తర్వాత కొత్త మలుపు తీసుకుంది. గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ తో చర్చించారు. వైసీపీ అనుసరిస్తున్న వ్యూహాలపై పవన్ చర్చించినట్లుగా తెలుస్తోంది. వ్యక్తిగత జీవితాలను టార్గెట్ గా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. వీటికి ముగింపు పలికేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. ప్రభుత్వం సిద్ధం చేసిన నివేదికను ఈ భేటీలో గవర్నర్ వివరించారు పవన్. సోషల్ మీడియా వేధింపులపై స్పెషల్ సెల్ ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. ఇక గవర్నర్ తో భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, పవన్ కళ్యాణ్ గవర్నర్ తో భేటీకి సంబంధించి ఒక ఇంత ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ఏంటి కేసులో ఏ విధంగా ఉండబోతుందంటారు? పర్టికులర్ గా సోషల్ మీడియా అంశంలో ఒక కీలక నిర్ణయం ఉండేటువంటి ఛాన్సెస్ ఈ భేటీ తర్వాత అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? మరి ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్ తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, మరోపక్క ఒక సోషల్ మీడియా ద్వారా సోషల్ మీడియాను అరికట్టడానికి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తన కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నానంటూ ఆయన చేసిన ప్రకటనపై కూడా గవర్నర్ కు వివరణ ఇవ్వడానికి, ఆ చట్టాన్ని ఆమోదించడానికి కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటే ఆ చట్టాన్ని కూడా ఆమోదించే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి గవర్నర్ తో నేరుగా ఆయన సమావేశం కానున్నారు. ఎందుకంటే హోంశాఖ పరిధిలో ఉన్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను తన ఆఫీస్ లో ఏర్పాటు చేసుకోవడానికి ఆయన పర్మిషన్ అడుగుతున్నారా, లేక మరో కోణం ఉందా అనేది కూడా గవర్నర్ తో చర్చించే అవకాశం. గత కొద్ది రోజులుగా తాను హోంమంత్రిని అయితే అంటూ పవన్ చేసిన ప్రకటనలు కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే హోంశాఖ పరిధిలో సాధారణ పరిపాలన హోంశాఖ విభాగంలో ఉన్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడానికి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ హోంమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే హోంమంత్రి అనిత పనితీరు పైన పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, అటు సాయి కృష్ణ లాకప్ డెత్, మరోపక్క రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉంది. అదే విధంగా ఏదైతే రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు కూడా ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడానికి కూడా ఒక బలమైన కారణం కావచ్చు. ఈ నేపథ్యంలో భాగంగా గవర్నర్ తో పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా భేటీ అయ్యి పలు విషయాలు కూడా ఆయనకు నివేదించిన పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, సాయి కృష్ణ లాకప్ డెత్ తో పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పైన కూడా ఆయన వివరణ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు, మరోపక్క వైసీపీ నేరుగా సోషల్ మీడియా ద్వారా అటు టీడీపీ కూటమిపై ఎదురుదాడి చేయడంతో ఇటు మహిళలపై ఎవరైనా అసభ్యకరమైన పోస్టులు పెడితే తన కార్యాలయం నుంచే మానిటరింగ్ జరుగుతుంది. ఎవరైతే మహిళలను కించపరిచారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ పవన్ ప్రకటించారు. అయితే ఇది సీఎం నేరుగా చంద్రబాబు నాయుడు పర్మిషన్ తో ఆయన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నారా, లేక గవర్నర్ తో కలిసి ఆయన చర్చించిన తర్వాత దీనిపై ఓ క్లారిటీ ఇవ్వబోతున్నారు అనేది కూడా జోరుగా చర్చ జరుగుతుంది. ఇటీవల కాలంలో ఆయన నేరుగా సోషల్ మీడియా అకౌంట్ల పైన సోషల్ మీడియా ద్వారా అసభ్యకరమైన వ్యాఖ్యలు కానీ అసభ్యకరమైన రీతిలో కంటెంట్ కానీ వస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటే ఇప్పటికే పవన్ ప్రకటించిన నేపథ్యం చూసాం. రైట్, ఏ విధంగా ఉండబోతుంది అంటారు? పర్టికులర్ గా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ఇవి కావచ్చు, లేకపోతే సాయి కృష్ణ విషయం కూడా గవర్నర్ తో చర్చించడం కావచ్చు, శాంతి భద్రతలు కావచ్చు, ఇతరత్ర ఏంటి ఈ కేసులో ఏమైనా కీలక మలుపు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుందంటారా? ముందు నుంచి ఏం జరిగింది అనేది కూడా గవర్నర్ తో ఆయన భేటీలో పూర్తిగా వివరించారని కూడా చెప్తూ ఉన్నారు. ఇతరత్ర రాజకీయ పరిణామాలకు సంబంధించి కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని ప్రధాన అంశాలను కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అంటే ఒక సంపూర్ణమైనటువంటి భేటీగానే చెప్తున్నారు. ఎలా చూడాలి దాన్ని? మురళి, పవన్ కళ్యాణ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సమావేశమైన సమయంలో కూడా ఆయన రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ అటు సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు. మరోపక్క కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సాయి కృష్ణ కస్టోడియల్ డెత్, అటు సిఐ నాగరాజు కూడా అదే సామాజిక వర్గం కావడంతో ఇటు పవన్ కళ్యాణ్ పైన ఒత్తిడి పెరుగుతుంది. మరోపక్క సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలు, సిఐ నాగరాజు కాపు సామాజిక వర్గము, ఇటు సాయి కృష్ణ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మధ్యలో పవన్ ఎందుకు లాగుతున్నారంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశం ఉన్నాయి. ప్రస్తుతం వీటి అన్నిటి పరిణామాల పైన కూడా నేరుగా గవర్నర్ ఆయన వివరించున్నారు. మరోపక్క సోషల్ మీడియా అంశంలో కూడా ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ తన కార్యాలయం నుంచే ఏర్పాటు చేసే అంశాలపైన కూడా ఆయన వివరణ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ జనసేనకు సంబంధించిన కీలక నేతలు, జనసేనకు సంబంధించిన పార్టీ కార్యకర్తలు సాధారణ మర్యాదకు పూర్వక భేటీని
గవర్నర్ తో సమావేశం కావడం అటు సీఎం గానీ డిప్యూటీ సీఎం గానీ యాదృచ్ఛికంగా జరుగుతుంది తప్పితే అందుకు ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదని వివరిస్తున్నారు. మరోపక్క సాయి కృష్ణ లాకప్ డేట్ తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు మలుపు తిరిగే, రాజకీయ వర్గాల వేడి పెరిగింది, సామాజిక వర్గాల్లో విమర్శలు మొదలయ్యాయి. అయితే ఇక్కడ అదే వాటి అన్నిటిపైన వివరించి మరోపక్క సోషల్ మీడియా కేంద్రంగా పోస్టింగ్లతో వేధిస్తున్న వారి విషయంలో కఠిన చర్యలు ఉంటాయి. ఈ చర్యలపైన కొత్త చట్టం తీసుకురావాలంటే గవర్నర్ ఆమోదం తప్పనిసరి. కాబట్టి ఇటు తాజా రాజకీయ పరిణామాలు మరియు కస్టోడియల్ డెత్, ఇటు సోషల్ మీడియాకు సంబంధించిన ప్రత్యేక చట్టం తీసుకురావడంతో గవర్నర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని జనసేన వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద ఏపీ రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా కూడా చెప్తూ ఉన్నారు ఈ భేటీకి సంబంధించి. సాయి కృష్ణ లాకప్ డెత్ ఆరోపణల తర్వాత కొత్త మలుపు తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయం. గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పవన్ కళ్యాణ్ భేటీ కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ తో చర్చించారు. వైసీపీ అనుసరిస్తున్న వ్యూహాలపై చర్చించారు. పవన్ వ్యక్తిగత జీవితాలను టార్గెట్ గా సోషల్ మీడియాలో చోటు చేసుకున్నటువంటి విమర్శల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. వీటికి ముగింపు పలికేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. ప్రభుత్వం సిద్ధం చేసిన నివేదికను ఈ భేటీలో గవర్నర్ కు వివరించారు పవన్ కళ్యాణ్. సోషల్ మీడియా వేధింపులపై స్పెషల్ సెల్ ఏర్పాటు చేశారు.